హే పార్ట్నర్స్, ఈ రోజు నేను 2000 ఇయర్స్ చరిత్ర కలిగిన పరశురామేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాను. ఈ టెంపుల్ గుడిమల్లం అనే విలేజ్ లో ఉంటది. నేను ఆల్రెడీ ఈ టెంపుల్ ని చాలా సార్లు విజిట్ చేశాను, కానీ ఈ టెంపుల్ విజిట్ చేసిన ప్రతిసారి ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఉంటది. ఈ టెంపుల్ శ్రీకాళహస్తి నుండి జస్ట్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. ఒకవేళ మీరు తిరుపతి నుంచి వస్తుంటే 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటది ఈ టెంపుల్ ఇండియాలోనే ఓల్డెస్ట్ శివ టెంపుల్. గుడిమల్లం టెంపుల్ లో శివలింగంతో పాటు పార్వతీదేవి అమ్మవారి టెంపుల్, అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, సూర్య భగవాన్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఒకసారి సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో ఉన్న స్వామివారి పాదాలను అయితే తాకాయి. అండ్ అలాగే 60 ఏళ్లకు ఒకసారి వచ్చే మహావరదల్లో స్వర్ణముఖి నది నీరు స్వామివారి పాదాలను తాకాయని నమ్మకం. ఈ టెంపుల్ లో గర్భగుడి వెనుకపాటు అయితే రౌండ్ షేప్ లో కన్స్ట్రక్షన్ అయి ఉంటది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటది చూడడానికి. ఈ గుడిమల్లం టెంపుల్లో శివలింగం మాత్రం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అయితే ఉంటది. స్వామివారు దాదాపు 5 ఫీట్ హైట్ అయితే ఉంటారు. ఒక్క శివలింగంలోనే త్రిమూర్తులతో దర్శనం ఇస్తూ ఉంటారు. మనం లింగంలో కింద భాగం చూసుకున్నట్లయితే బ్రహ్మస్వరూపంగా, మధ్యలో ఉన్న రుద్ర రూపం విష్ణు అంశగా, పైనున్న లింగ ఆకారం పరమశివునిగా చెప్తారు. ఈ టెంపుల్ లో ఆర్కిటెక్చర్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. అందుకే లైఫ్ లో ఒకసారి ఈ టెంపుల్ ని విజిట్ చేయాల్సిందే.